అసలు దోస్తులు చాలా మందికి తెలియదు గల్ఫ్ కంట్రీలల్లో పెట్రోల్ డీజిల్ భూమిలోకించి వెళ్తుంది. కొందరు అనుకుంటారు అంటే పెద్ద పెద్ద నూతులు ఉంటాయి అందులోకి తోడుకుంటూ అమ్ముకుంటారు అని అనుకుంటారు. అట్లా నూతులు బీతులు ఏమి ఉండవు. ఇగో ఇట్లా మిషన్లు ఉంటాయి. ఏడైతే పెట్రోల్ డీజిల్ ఉన్నదో పెట్రోల్ డీజిల్ కూడా డైరెక్ట్ భూమిలోకించి వెళ్ళదు. కర్రెగా ఆయిల్ వెళ్తుంది అన్నట్ల ఆయిల్ ఏడున్నదో ఆడ బోర్ వేస్తారు. బోర్ వేసి ఇట్లాంటి మిషన్లు పెడతారు. అదిగా ఇట్లా తోడుకుంటా ఇట్లాంటి పైపుల కలెక్షన్లతోని పంపిస్తుంది. అంటే ఏడైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ అవన్నీ తయారు అంటే ఫిల్టర్ చేస్తారో ఆడికి పంపిస్తుంది. ఆడికి పోయినాక అవన్నీ సపరేట్ అవుతాయి అన్నట్ల దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇగో ఇన్నిగా పైపులు ఉంటాయి. అంటే మిషన్లు వేయిళ్ళల్లో ఉంటాయి చూడండి. మొత్తం ఇట్లా ఇది ఒక్కటే ప్లేస్ కాదు, ఇంకా ఇట్లాంటి ప్లేస్లు మస్తు ఉంటాయి. మొత్తం పైపులతోనే కలెక్షన్లు ఉంటాయి. మళ్ళీ ఊరు పక్క పొంటే ఇండ్లు పక్క పొంటే కూడా గ్యాస్ పెట్రోల్ వెళ్తుంది అన్నట్ల అంతగా ఉంటుంది ఇక్కడ గల్ఫ్లో. అందుకే ఇక్కడ కంట్రీలు ఇంతగా డెవలపింగ్ కావడానికి ఇంత ఎంజాయ్ చేయడానికి కారణం మెయిన్ ఇదే. మస్తున్నది కదా. నస్తే లైక్ అందరికి షేర్ చేయండి.